స్వామి నివాసం కూలిపోయింది. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో 16వ శతాబ్దం నాటి ఒక మిద్దె. ఈ మిద్దెలోనే నివాసం ఉండడం జరిగింది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం దానికి మరామతులకు సంబంధించి కూడా మాట్లాడుకున్న సందర్భం. అయితే ఈ మరామతులు చేపట్టకపోవడంతోనే ఆ ఇంటి గోడలు పైకప్పు కూలిపోయాయి. అతి పురాతనమైనది, చారిత్రాత్మకమైనది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం. అయితే ఈ నివాసం పట్ల అధికారులు, పాలకులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఇప్పుడు వెలువెత్తుతున్నాయి. మరి ముఖ్యంగా ఆ ఇంటి లోపల దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది. ఏకంగా ఒకనొక కథనం ప్రకారం, లేకపోతే ఒకనొక మాట ప్రకారం దాదాపుగా 300 నుంచి 400, ఇంకొన్ని సందర్భాల్లో 450 ఏళ్ల పైచిలుకు చరిత్ర ఉంది ఈ నివాసానికంటే అర్థం చేసుకోవచ్చు. అటువంటిది రీసెంట్గా వచ్చిన మోంతా తుఫాను ప్రభావంతో కుప్పకూలిపోయింది ఆ ఇల్లు, ఆ నివాసం. మీరు చూడొచ్చు, మట్టి పిల్లలు మాత్రమే అక్కడ మనకు కనిపిస్తున్నాయి. శిథిలమైపోయింది. శిథిలావస్థకు చేరుకున్న ఆ ఇల్లు ఇప్పుడు పూర్తిగా శిథిలమైపోయింది. ఎన్నో జ్ఞాపకాలు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే చాలు ఆయన బ్రహ్మ జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అటువంటిది ఒకసారి మీరు చూడొచ్చు, కందె మల్లయ్యప్ప అంటూ ఆ ఇంటి పేర్లకు సంబంధించి కావచ్చు. అక్కడ మరి ముఖ్యంగా ఆయన గుర్తుగా ఎన్నో ఉన్నాయి. అక్కడ ఆయన పాదుకలు కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఆ శిథిలమైపోయిన ఇంటిని మీరు చూస్తున్నారు. మరి బ్రహ్మంగారి ఇల్లు కుప్పకూలిపోవడానికి మరీ ముఖ్యంగా ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా తట్టుకొని ఉన్న నివాసం ఇప్పుడు కుప్పకూలిపోవడం దేనికి సంకేతం? దీన్ని ఎలా చూడాలి? ఇది మన వైఫల్యం కింద చూడాలా, లేకపోతే ఏదైనా దుష్పరిణామాలు కావచ్చు, లేకపోతే దుష్ప్రభావాలకి సంకేతంగా భావించాలా? ఇలాంటి వాటిని కాపాడుకోకపోతే ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది అంటూ ఉంటారు, ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఒక మనస్సుతో, ఒక మంచి ఆలోచనతో కనుక ఒక నివాసంలో ఉంటే ఆ ఇంటి నిండా పాజిటివ్ వైబ్స్ ఉంటూ ఉంటాయి అంటూ ఉంటారు. అటువంటిది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన బ్రహ్మజ్ఞానమే చెప్పిన వ్యక్తి. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ నివాసం కుప్పకూలిపోవడం దేనికి నిదర్శనం? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వీరబ్రహ్మేంద్ర స్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పండిట్ కృష్ణమాచార్య మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కృష్ణమాచార్య గారు నమస్తే అండి. సచిన్ గారు నమస్తే సార్. కృష్ణమాచార్య గారు, ప్రస్తుతం ఈ ఘటన అఫ్కోర్స్ అందరినీ కలిసి వేస్తున్న సందర్భం. ఎలా చూడాలి? ఎందుకంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆ ఇంటికి ఎటువంటి వాల్యూ ఉంటుంది, ఆ ఇంట్లోకి అడుగు పెడితే ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలా సందర్భాలు చెప్తూ ఉంటాం, ఒక ఆధ్యాత్మికవేత్తగా కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక కావచ్చు, గుళ్ళోకి అడుగు పెడితే అక్కడ పాజిటివ్ వైబ్స్ కోసం అడుగు పెడుతూ ఉంటాం. కాస్త మనశ్శాంతి, ఆ చేంజ్ ఓవర్ అంటూ ఉంటారు. కాస్త పాజిటివ్ వైబ్స్ లేకపోతే పాజిటివ్ సిగ్నల్స్తో ఉంటూ ఉంటాయని చెప్పి. అటువంటిది ఈ నివాసానికి సంబంధించి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది? ఒక్కసారి దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తారా? తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితాన్ని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు, అది జరుగుతోందని అంటూ ఉంటాం, వింటుంటాం. అటువంటి మహనీయులు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కంది మల్లయ్యపల్లి పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠంలో 1660-70 దశకంలో స్వామివారు స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి ఒక అద్భుతమైన మహిమాన్వితమైనటువంటి ఒక గృహం ఈనాడు శిథిలావస్థకు చేరుకోవటం భక్తులుగా మనందరినీ కూడా కలిసి వేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి మూఢాచారాలు, మూఢ విశ్వాసాలతో కూడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అమ్మవారు బలి కోరదని చెప్పి స్వామివారు అంటే పోలేరమ్మకు జాతరకి చందా ఇవ్వనటువంటి కారణం చేత అగ్ని ప్రమాదం జరిగింది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఇంటి మీద. ఆనాడు మొట్టమొదట గ్రామస్తులే అగ్ని ప్రమాదాన్ని చేయించారన్నటువంటి దాఖలాలు కూడా మాట్లాడతాం. ఆ తర్వాత నిర్మించబడ్డటువంటి ఇల్లే ఇది. ఇది 1660-1670 దశకాల్లో నిర్మించినట్టుగా మనకు తెలుస్తోంది. అంటే సుమారు ఇన్ని వందల ఏళ్లుగా
ఏనాటి మరమ్మత్తు కూడా అంటే 1970వ దశకం తర్వాత అంటే సుమారు 200-300 ఏళ్ల తర్వాత మాత్రమే 300 ఏళ్ల తర్వాత మాత్రమే కాస్త మరమ్మతులు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి తప్ప ఈ 300 సంవత్సరాల పైచీలుకు ప్రాంతంలో స్వామివారి యొక్క విశేషవంతమైనటువంటి నివాస మందిరం మృత్తిక అంటే మట్టి రాళ్లతో మాత్రమే నిర్మించబడి ఉంది. అక్కడ ఏమాత్రం కూడా గవసునాన్ని గాని లేదా విశేషవంతమైనటువంటి సిమెంట్ను గాని ఆనాడు ఎప్పుడు కూడా ఉపయోగించినటువంటి దాఖలా లేవు. అసలు ఆ సిమెంట్ లాంటి టెక్నాలజీ ఆ కాలంలో లేదు. ఉంటే గవసున్నం మాత్రం ఉండి ఉండేది. కానీ మృత్తికతో రాయికి మధ్యలో మృత్తికని మట్టిని మాత్రమే ఉంచి ఆ మహనీయుడు నిర్మించడమే కాదు, ఆ నిర్మాణం పక్కనే ఒకే రాత్రిలో జింక కొమ్ము చేత అద్భుతంగా తవ్వినటువంటి విశేషవంతమైనటువంటి బావి ఉంది. జీవనదుల్లోనైనా నీరు ఇంకిపోతుందేమో కానీ మండు వేసవిలో కూడా ఎండిపోనటువంటి విశేషవంతమైనటువంటి నీటి బావి కూడా ఆనాడు స్వామివారు ఏర్పాటు చేశారు. మనందరి యొక్క దురదృష్టమో ఏమిటో తెలియదు, ఈ ప్రకృతి వైపరీత్యమైనటువంటి చర్యలు అనేకంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకు మనం గురుదేవుల యొక్క నివాస మందిరం శిథిలావస్థకు వచ్చినటువంటి తర్వాత కూలిపోయినటువంటి సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే సచిన్ గారు దీనికి ఒక ప్రాధాన్యత ఉన్నది. ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చర్చించుకోవాలి. ప్లీజ్ చెప్పండి. ఏదైతే 28వ తారీఖు అక్టోబర్ మాసం 2025వ సంవత్సరంలో అంటే గడిచినటువంటి 2-3 రోజుల క్రితం శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కందిమల్లైపల్లి ఎప్పుడు సంస్థానంలో మఠాధిపతి వారి యొక్క ఎంపిక జరిగింది. ప్రస్తుతానికి 8వ తరానికి సంబంధించినటువంటి 12వ మఠాధిపతి వారి యొక్క ఎంపిక కోసం పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. వారందరితో కూడా సంయుక్తమై మేము కూడా అక్కడికి వెళ్ళాం. భవిష్య మఠాధిపతి ఎంపిక కోసం మేమందరం కూడా వెళ్ళాం. గురుదేవుల యొక్క విశేషవంతమైనటువంటి ఆ నివాసానికి కూడా మేము వెళ్ళాం. మొట్టమొదట 8వ గారు వినిపిస్తుందా? కృష్ణమాచార్య గారు మీ వీడియో అనేది ఆఫ్ అయింది బహుశా. ఓకే మీ వీడియో కూడా వచ్చింది. మీరు ఆ పాయింట్కి వచ్చారు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. దాదాపుగా ఎన్నో ఏళ్ళు గడిచిపోయింది. ఇన్నాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడని ఆయన నివాసం ఈరోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి ఎలా చూడాలి? ఎటువంటి నిదర్శనం కింద భావించాలి? ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండబోతుందా రాష్ట్రం మీద కావచ్చు, లేకపోతే ప్రపంచం మీద కావచ్చు, అలా భావించాలా? లేకపోతే ఇంట్లోనే ఒక కుంపటి అనే మాట వినిపిస్తోంది మఠం విషయంలో అంటూ ఒక చర్చ జరుగుతున్న క్రమంలో దాని గురించి ఒక సంకేతం అనుకోవాలా? లేకపోతే ఆ నివాసం కుప్పకూలిపోవడం నేపథ్యంలో ఏమైనా దుష్పరిణామాలు కావచ్చు, లేకపోతే అటువంటి సిచ్యువేషన్స్ ఒక ఇండికేషన్ అనుకోవాలి రాబోయేది ఒక ముప్పు లాంటిదో ఉప్పని లాంటిదో అటువంటి పరిస్థితి ఏదో ఉండబోతోందని ఒక హెచ్చరిక కింద అనుకోవాలా? ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన అధికారుల వచ్చు మఠాధిపతులు అవుతామనుకుంటున్నటువంటి వారి కుటుంబ సభ్యుల యొక్క నిర్లక్ష్యం కూడా ఇది కారణం. ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాలుగా మఠాధిపతి లేకపోయినప్పటికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క ఎండోమెంట్ కు సంబంధించిన ఈవో గారు ఫిట్ పర్సన్ అక్కడ ఉన్నారు. మఠాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి తరుణంలో స్వామివారి యొక్క నివాస మందిరాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం వారు చేశారు. ప్రత్యేకించి ప్రహరీ గోడను కూడా నిర్మించి స్వామివారికి సంబంధించినటువంటి నివాస గృహాన్ని మరమ్మత్తు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వీరి కుటుంబ సభ్యుల నుండి మాత్రమే స్వామివారికి సంబంధించి ఎవరైతే 8వ తరానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో వీరందరికీ సంబంధించినటువంటి అభ్యంతరాల మేరకు ఆ నిర్మాణం, ఆ నివాస గృహానికి సంబంధించిన మరమ్మతులు అవ్వచ్చు, ఇతరత్ర నిర్మాణాలు అవ్వచ్చు, ప్రభుత్వ వ్యవస్థలు ఆనాడు చేయలేకపోయాయి. ఇది ఇద్దరి యొక్క వైఫల్యం. ఆ రెండో ముఖ్యమైనటువంటి అంశం. ఇది ఒక విపత్తు అనుకోవాలా, లేకపోతే జరగబోయేటువంటి ప్రళయానికి ఏదైనా కారణం అనుకోవాలనుకుంటే ప్రత్యేకించి మా అందరి యొక్క మనసులో కూడా అదే భావన కలుగుతుంది. సగటు భక్తుడిగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సంబంధించిన ఉపాసకుడిగా బాధతో పాటు ఇది స్వామి వారి యొక్క ఆగ్రహ జ్వాలేమోనన్నటువంటి భయం కూడా మనం పట్టుకుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ ఐక్యంగా ఉండండి, ఒకరు మఠాధిపతి గాను, మరొకరు ఉత్తరాధికారి గాను, మరొకరు కార్యనిర్వహణాధికారి గారు ఉండమంటూ మేమందరం కూడా పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులు
హిందూ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరం కూడా వెళ్ళి మా ప్రతిపాదన గురుదేవుల యొక్క సజీవ సమాధి దగ్గర స్వామివారి పాదాల చెంత ఉంచి స్వామివారి యొక్క అనుమతితో మా వినతి పత్రాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారికి ఇచ్చి మేమందరం కూడా నివాస గృహానికి వెళ్ళాం. అక్కడ స్వామివారి యొక్క విశేషవంతమైనటువంటి కాలజ్ఞాన తత్వాలని, కాలజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలని మాట్లాడుకుంటూ తన్మయత్నంతో మేమందరం కూడా భజనలు చేసాం. ఆ విజువల్స్ కూడా మీ అందరికి కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది జరిగినటువంటి తర్వాత కుటుంబ సభ్యులందరితో కూడా సమావేశమై ఇది స్వామివారి యొక్క నిర్ణయంగా మీరు భావిస్తూ తప్పనిసరిగా మీరందరూ కూడా భవిష్య మఠాధిపతి ఎంపికలో మీరందరూ కూడా భాగస్వామ్యమై అందరూ కూడా మఠం యొక్క అభివృద్ధితో పాటు స్వామివారి యొక్క కాలజ్ఞాన తత్వాలు విశ్వవ్యాప్తం అవ్వడానికి మీరందరూ కూడా కృషి చేయాలని మేము కోరాం. ఒకరు ఇద్దరు ఒప్పుకున్నారు, వేరొకరు ఒప్పుకోలేదు. కొన్ని గంటల్లో మేమంతా కూడా అక్కడి నుంచి తిరిగి వచ్చేసాం. కందిమల్లైపల్లి ప్రసంస్థానం నుండి మేము వచ్చిన కొద్దిసేపటికి కొన్ని గంటల్లోనే స్వామివారి యొక్క నివాస గృహం కూలిపోయిందన్నటువంటిది అర్ధరాత్రి పూట జరిగినటువంటి ఈ అంశం మమ్మల్ని కలిసివేసింది. భయాందోళనకు గురయ్యాం. అంటే పరమ పూజ మఠపీఠ ఆశ్రమాధిపతులు చేసినటువంటి విన్నపాన్ని సైతం కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవటం, పిల్లల్లో వాళ్ళు తగులాడటం స్వామివారికి ఆగ్రహం తెప్పించిందేమో. సమీపమైనటువంటి భవిష్యత్తులో ఎలాంటి అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ కృష్ణమాచార్య గారు, ఒకవేళ ఆ నివాసం కుప్పకూలిపోయిన ఘటనకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆయన ఆగ్రహం అనుకుంటే అది ఆ కుటుంబానికి వెళ్ళే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఆగ్రహం రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఇటు ప్రజల మీద చూపించే అవకాశం ఉంటుందా? దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నేను పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను మీరు కూడా ఈ చర్చ్లో కాల్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నాయి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. 04069316611, 04069316622 ఈ నెంబర్లకి కాల్ చేసి మీరు కూడా ఈ డిస్కషన్లో జాయిన్ కావచ్చు. అట్ ద సేమ్ టైం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులు పండిత్ కృష్ణమాచార్య కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. వారిని కూడా మీ ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేయొచ్చు. సో ప్లీజ్ కంటిన్యూ కృష్ణమాచార్య గారు. ఎందుకంటే నేను అడిగినట్టుగా ముందుగా ఇది ఆ కుటుంబం మీద ఇంపాక్ట్ చూపించచ్చా, లేకపోతే ఇటు రాష్ట్రం మీద చూపించచ్చా, లేకపోతే ఎవరి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆయన ఆగ్రహం అనుకుంటే కనుక? గతంలో గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సజీవ సమాధి మందిరానికి దగ్గరగా ఉన్నటువంటి ధ్వజస్తంభం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనూ విరిగి పడిపోయినటువంటి సంఘటనలు మనం చూస్తాం. ఆనాడు రాష్ట్రంలో కొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో ఉధృతమైనటువంటి వరదలు, విజయవాడలో మునుపెప్పుడు కూడా మనం చూడనటువంటి వరద ప్రభావాన్ని మనం చూస్తాం. సో ఇది కేవలం కుటుంబానికి సంబంధించినటువంటి పరిస్థితి అని మేము అనుకోవట్లేదు. ఒకవేళ ఇది విపత్తుగాను అంటే అది కూలిపోయింది, ఇది స్వామివారి ఆగ్రహం అవ్వాలని మేము కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే స్వామివారి యొక్క ఆగ్రహాన్ని భరించగలిగిన శక్తి సగటు భక్తుడిగా మనకు ఎవరికి లేదు. ఎందుకంటే స్వామి చెప్తుంటాడు, ఎట్టి ఆపదలైన ఎన్ని కష్టములైన నేనుండి తొలగింతు నమ్మండయ్యా. ఈ ప్రకృతిలో జరిగేటువంటి ఎలాంటి బీభత్సకరమైన పరిస్థితులైనా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తలచిన మాత్రం చేత మనల్ని సంరక్షిస్తాడు. ఒకవేళ ఏమైనా ప్రకృతిలో విపత్తు జరగబోతుందేమో, మరో పాండమిక్ లాంటి సిచ్యువేషన్ మనం చూడబోతున్నామేమో, వాటికి నాంది ప్రస్తావనగా స్వామివారు హెచ్చరిక చేశారని కూడా మనం అనుకోవచ్చు. ఆ ప్రకృతి బీభత్సకరమైనటువంటి వైపరీత్యాల నుండి మనల్ని మనం సంరక్షించుకోవాలి. గురుదేవుల యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి. అంటే సమీపమైన భవిష్యత్తులో ఇది కేవలం ఒక వ్యక్తికో వ్యవస్థకో కాదు, యావత్ సమాజం మీద, ప్రపంచం మీద కూడా ప్రకృతి వైపరీత్యం ఏదైనా ప్రకోపం చూడబోతుందేమో, మరో కరోనా లాంటి విపత్తు ఏమైనా రాబోతుందేమో అని మనం ఆలోచించాలి. రైట్. అంటే ఆయన నివాసానికి సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞానం చెప్పిన సందర్భంలో ఆయన చాలా ప్రదేశాలు ఆయన సందర్శించిన సందర్భం ఉంది. దీని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఆ ఇంటికి సంబంధించి ఎటువంటి ప్రాశస్త్యం ఉంది, ఆ ఇంటిలో జరిగిన ఘటనలు కావచ్చు, లేకపోతే ఆ ఇంట్లో జరిగిన మహత్యాలు కావచ్చు, వాటి గురించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా అండి? తప్పనిసరిగా విశేషంగా స్వామివారు ఎక్కడో వారణాసి నగరం అంటే మనందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి కాశీ నగరం, అటు సమీప ప్రాంగణంలోని సరస్వతి నదీ తీరంలో స్వామివారు జనించి అక్కడ నుండి కర్ణాటక దేశంలోని నంది హిల్స్ కు దగ్గరలో ఉన్న పాపాగ్ని మఠానికి దత్తుగా వచ్చి అటు పిమ్మట బనగానపల్లెలో రవ్వలకొండలో కాలజ్ఞానాన్ని రచించి చివరిగా స్వామివారు ఈ కందిమల్లైపల్లి ప్రసంస్థానం బ్రహ్మంగారి మఠం, ఇది కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఉంది, ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చారు. చాలా రకాలైనటువంటి మీరు అన్నట్టు ఎటువంటి మహత్యాలు ఇక్కడ జరిగాయంటే, ఆనాడు 400 సంవత్సరాల క్రితం
ప్రత్యేకించి సచిన్ గారు చెప్పండి. ఒక ముఖ్యమైనటువంటి అంశం ప్లీజ్. ఒక ముఖ్యమైనటువంటి అంశం మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. శ్రీ గురుదేవుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సంబంధించినటువంటి పుట్టిన తేదీని కూడా ఈ రోజు అనుకోవచ్చు మనం. ఓకే, ఆయన పుట్టింది కూడా ఈ రోజే, ఆయన పుట్టినరోజు. ఎస్, కార్తీక మాస శుక్లపక్ష దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ మూడిట్లో భేదాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది దశమని కొంతమంది ద్వాదశి అనుకున్నా కూడా ఈ 2-3 రోజుల్ని మేము స్వామివారికి సంబంధించినటువంటి జయంతి ఉత్సవంగా మేము భావన చేస్తూ ఉంటాం.